యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును తత్వం యొక్క మూర్తిమంతంనై ఉండి మహత్తుగల తన మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామగుడవు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పరిశుద్ధ దినపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగా. ప్రభునందు పిల్లరా, అద్భుతమైన కోయర్ సాంగ్ మనం విన్నాం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించవలసిన వారమైనాం. ఆ సాంగ్ రచయిత ఎవరో తెలుసా మీకు? పరమన ఆలయం పాట రచించింది ఎవరో తెలుసా మీకు? రైట్ ఆన్సర్ రెవరెండ్ డాక్టర్ ఎస్ ఇజ్రాయల్ గారు, ప్రియమైన సంఘ కాపరి, రచించిన ఈ కీర్తన అద్భుతంగా దేవుడు ప్రతిష్ఠించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవునికి స్తుతులు సమర్పించవలసిన వారమైనాం. అంత మాత్రమే కాకుండా ఈ సాంగ్ స్పెషల్గా వినిపించగలిగింది మన కోయర్ మాత్రమే. ఒకవేళ అందరు పాడుతుండొచ్చు, కానీ కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కోయర్ ఒరిజినల్గా ఈ సాంగ్కు అద్భుతమైన ఒక మీనింగ్ ఇచ్చే సాంగ్గా గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. దేవుడు సంఘంను అభిషేకించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంన నెట్జర్ అనే ఆ అంశంను మనం అందరం కలిసి ధ్యానిస్తాం. నెట్జర్ అనేది నాజరీన్ అనే పదంలో నుండి వచ్చింది. దాని అర్థం చిగురు అని. ఉదయకాలం నా బైబిల్ సందేశంలన్నిటిలో ఆల్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నెట్జర్, నాజరీన్. పరిశుద్ధ లేఖనము రాయబడిందే నాజరీన్ కొరకు. మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వాక్యంనకు ఆధారం ఆయన్నే, ఆది ఆయన్నే, అంతం ఆయనే. కనుక ఈ ఉదయకాలం ఆ నెట్జర్ అనే అంశంను ధ్యానించడానికి దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. ఇర్మియాకు ఉండే టైటిల్ ఏంటంటే వీపింగ్ ప్రాఫిట్, దుఃఖ ప్రవక్త. విలాపవాక్యం రచించింది కూడా ఇర్మియానే కనుక ఆయనకు విలాపవాక్యం రచించినందుకు వీపింగ్ ప్రాఫిట్ అనే టైటిల్ ఆపాదించబడింది. అంత మాత్రం కాకుండా ఈ ఇర్మియాకు దేవుడిచ్చిన పిలుపు చాలా అద్భుతమైంది. చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రాఫిట్ ఫ్రమ్ ది వూంబ్. గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్త. మిగతా ప్రవక్తలందరూ ఒక ఏజ్ వచ్చినప్పుడు లేక దేవుడు వారికి ఇచ్చిన ఆ అవకాశ సమయంలో ప్రవక్తలుగా ప్రతిష్ఠింపబడిన వారు. కానీ ఈ ప్రవక్త చాలా స్పెషల్. ఏంటంటే గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఒక స్పెషల్ ప్రాఫిట్. కారణం ఏంటంటే మిగతా ప్రవక్తలందరూ ఒక ఏజ్ వచ్చినప్పుడు దేవుని పిలుపునందుకొని ప్రవక్తలుగా ప్రతిష్ఠింపబడి ప్రవచనాలు రాయడం జరిగింది. అయితే ఈ ప్రవక్త గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా
నిన్ను నియమించి తిని. అంతేకాకుండా ఈ ఇర్మియా ప్రవక్తకు మరొక టైటిల్ ఉంది, వీపింగ్ ప్రాఫిట్ అని. విలాప వాక్యములను రచించిన ప్రవక్త. విలాప వాక్యంలో అంటే వీపింగ్ అని అర్థం. శక్తివంతమైన ప్రవక్త, పవర్ఫుల్ ప్రాఫిట్. 10వ వచనంలో, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినం నా జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. పవర్ఫుల్ ప్రాఫిట్. 19వ వచనం, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకును, నేను నీకు తోడైనందుకును వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. విక్టోరియస్ ప్రాఫిట్. ఇన్ని టైటిల్స్ ఉన్నాయి యెషయాకు. ప్రాఫిట్ ఫ్రమ్ ద బూమ్, వీపింగ్ ప్రాఫిట్, పవర్ఫుల్ ప్రాఫిట్, విక్టోరియస్ ప్రాఫిట్. హింసలు కూడా అనుభవించిన వాడు, చెరసాల్లో వేయబడినవాడు, సొంత ప్రజలతోనే నిరాకరింపబడినవాడు, చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త నెట్జర్ను గురించి రాస్తున్నాడు. నెట్జర్ అంటే చిగురు అని అర్థం. ఈ చిగురు అనే అంశాన్ని ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, అసలు పరిశుద్ధ లేఖనంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చిగురు అనే అంశం, లేక చిగురు అనే వ్యక్తి. అది యేసుక్రీస్తుకు ఉండిన టైటిల్. నెట్జర్ అనగా చిగురు అని. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. కనుక ఈ ప్రవక్త ఎందుకు ఆ చిగురును గురించి ఎంఫసైజ్ చేస్తున్నాడని మనము ఆలోచించినట్లయితే, ఆ చిగురు ద్వారానే లోకము చిగురింపబడుతుంది అని యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన గొప్ప ప్రవక్త ఇర్మియా. ఆఫ్కోర్స్ యెషయాలో కూడా ఉందనుకోండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని. కానీ ఆ నెట్జర్ అనే పర్సన్ ద్వారా మనకు కలిగే అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన అంశంలు ఇర్మియా బయలుపరుస్తున్నాడు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇర్మియా గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్తగా పిలువబడినవారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి, మనకు దేవుడు అనుగ్రహించిన పిలుపు జగత్తు పునాది వేయబడకముందే. తల్లి గర్భం వరకు అక్కర్లేదు, జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తులో దేవుడు మనలను ప్రతిష్ఠించినాడు. సో మన ఎగ్జిస్టెన్స్కు ఇటర్నల్, అది బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. బిగినింగ్ ఎందుకు లేదంటే, ఎప్పుడో జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తులో దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడం అన్నది ఇటర్నల్. అది ఆ తర్వాత శాశ్వత కాలం ఉండే పిలుపు యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహిస్తున్న నిత్య జీవము, నిత్య రాజ్యం. కనుక ఒక గొప్ప ప్రవక్తగా ఇర్మియా యేసుక్రీస్తు ద్వారా సంఘమునకు, లోకమునకు కలిగే ఆశీర్వాదాలు ఈ నెట్జర్ ద్వారా కలుగుతుందని మనకు గుర్తు చేస్తున్నాడు. 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచాలని దాన్ని నిర్మించి యెహోవా అను నామం వహించిన మాట ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రభువునందు ప్రియులారా, ఇర్మియా ఈ చిగురు అనే అంశంను 2 చోట్ల రాసినట్లు మనం గుర్తిస్తాం. పరిశుద్ధ లేఖనాల్లో 25వ అధ్యాయంలో, 35వ అధ్యాయంలో. చూడండి, 33వ అధ్యాయంలో ఆ చిగురు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు. ఇది కల్దీల బాబిలోనియన్ ఎగ్జైల్ టైంలో రాయబడిన కీర్తన. బబులోన్ చెరలో 70 సంవత్సరములు ఉంటారు అని ప్రవచించిన ఒకే ఒక ప్రవక్త
ఇర్మియా 70 years ఆఫ్ ఎగ్జైల్. 70 సంవత్సరాల తర్వాత తిరిగి ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు యెరూషలేమునకు వస్తారు అనే ప్రవచనం అద్భుతమైన రీతిలో ప్రవచించిన ప్రవక్త 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు యెహోవాకు, ఇదే 70 సంవత్సరములు గడిచిన తర్వాత థ్యాంక్స్. కనుక 25 years ఉంటారు బబులోను చెరలో అన్న సంగతి, 70 సంవత్సరాలు ఉంటారని 25వ అధ్యాయంలో మనం గుర్తిస్తున్నాం. ఆ తర్వాత రిటర్న్ ఫ్రమ్ బాబిలోన్. అసలు పరిశుద్ధ లేఖనాల్లో ఉండే స్టోరీ అంతా కూడా బబులోను చెరను గురించే. ఆ బబులోను చెరకు వెళ్ళడం, బబులోను చెరలో నుంచి విడిపింపబడ్డం ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ అయితే, లోకం అనే బబులోన్లో మనము ఆ చెరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను విడిపించినాడు అన్నదానికి సూచన ఈ బాబిలోన్ ఎగ్జైల్. క్రిస్మస్ సందర్భంలో కోయర్ వారు చాలా శ్రేష్టమైన రీతిలో పాడుతున్న సాంగ్ అది అఫ్కోర్స్ యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను సూచించే సాంగ్ అయినప్పటికీ నేను సజెస్ట్ చేయడం జరిగింది రవికి, డైరెక్టర్ రవీంద్రనాథ్కు, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ పాడాలి క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో. ద హోల్ స్టోరీ ఆఫ్ బైబిల్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అ బాబిలోనియన్ ఎగ్జైల్ బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్. కనుక ప్రభునందు పిల్లారు 70 సంవత్సరములు బబులోను చెరలో ఉండిన తర్వాత వారు యెహోవా చేత విడిపింపబడి వస్తున్న ఆ మార్చింగ్ బ్రైడల్ మార్చ్గా పోల్చబడింది 33వ అధ్యాయంలో 11వ వచనం. యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించిడి అని పలుకువారి స్వరం మరలా వినబడును. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంగతి వెడ్డింగ్ ఆఫ్ ది ల్యాంబ్. పరిశుద్ధ లేఖనంలో ఆల్ ఇంపార్టెంట్ థీమ్ ఈజ్ వెడ్డింగ్ ఆఫ్ ది ల్యాంబ్. పరిశుద్ధ లేఖనం వివాహం అనే ఆ కాన్సెప్ట్తో ప్రారంభించబడి వివాహం అనే కాన్సెప్ట్తో ఎండ్ అవుతుంది. ఆ వివాహం దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తుకు సంఘంలో గల మర్మమైన ఐక్యం. కనుక ఈ ఉదయకాలంన ఆయన మనలను విడిపించిన తర్వాత అనుగ్రహించే ఆశీర్వాదాలు అనేకంలు ఉన్నాయి. అవి బాబిలోనియన్ బ్యాక్గ్రౌండ్లో మనం ధ్యానిస్తాం. ఐదవ వచనం, 33వ అధ్యాయం 5వ వచనం. కల్దీలతో యుద్ధం చేసి వారి చెనితనం బట్టి ఈ పట్టణంనకు విముఖుడనైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరంతో కల్దీలకు సంతృప్తి కలిగించటకై వారు వచ్చుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. ఈ చిగురు అనే అనుభవం మన జీవితాల్లో ఉండినప్పుడు మనం పొందే మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. ప్రభువున పిల్లలు, ఈ స్వస్థత అన్నది శరీర సంబంధమైన స్వస్థనే కాదు, హీలింగ్ ఆఫ్ ది హోల్ పర్సన్. విశ్వాస యొక్క జీవిత శైలి అంతా కూడా హీలింగ్ కావాలి. ఎందుకంటే మనము అపరాధముల చేతను, రోగముల చేతను విడిపింపలేని స్థితిలో ఉన్నప్పుడు
దేవుడైన యెహోవా యేసుక్రీస్తును పంపించి, నేను 6వ వచనం 33వ అధ్యాయం 6వ వచనం ఇర్మియా గ్రంథం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. మొదటి ఆధ్యాత్మిక సత్యం స్వస్థత. ఈ స్వస్థత అనేది ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు, అఫ్కోర్స్ ఇంక్లూజివ్ ఆఫ్ ఫిజికల్ హీలింగ్ అనుకోండి. కానీ ఈ యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన స్వస్థత వేరు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. శరీర, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత. బబులోను చెరలో నుండి రప్పిస్తున్నప్పుడు ఆయన వారిని స్వస్థపరుచున్నాను. మొదటి ఆధ్యాత్మిక సత్యం, ఆ చిగురు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే పరిపూర్ణమైన స్వస్థత. మహావైద్యుడిని వచ్చాను ప్రజాలి బ్రోచనేస్తుంది. ఆంధ్రకేస్తరంలో కీర్తనలో ఒక సాంగ్ ఉంది. పరమ వైద్యుడు, మహావైద్యుడు. రెండవది వారికి 6వ వచనం, సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. నాకు విరోధంగా వారు చేసిన పాపం, దోషం నిలవకుండా నేను వారిని పవిత్రపరుతును. రెండవది సమాధానములు సమృద్ధిగా బయలుపరిచేదను. ఒక ఫ్యాక్ట్ మనము గుర్తించాలి ఏంటంటే, మనిషి ఏ రోజు కూడా పర్ఫెక్ట్ పీస్తో ఉన్నాడు. పర్ఫెక్ట్ పీస్ ఏ మనిషికి ఏ రోజు ఉండదు. డిస్టర్బ్డ్గానే ఉంటాడు మనిషి. మనిషి స్వభావం అది డిస్టర్బెన్స్. కానీ ఇక్కడ బబులోను చెరలో నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించే సమాధానం యేసుక్రీస్తులో సమృద్ధిగా బయలుపరిచేదను. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన పేరు. ఆయన మన జీవితాలకు సమాధానం అనుగ్రహించే చిగురు, నెడ్జర్. మూడవది 8వ వచనంలో, వారు నాకు విరోధంగా చేసిన పాప, దోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించేదను. ఇంత అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, అమూల్యమైన దేవుడు మరొక చోట ఉండే ఛాన్స్ లేదు. నాకు విరోధంగా చేసిన పాప, దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించేదను. బైబిల్ ఈజ్ ది బుక్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ బైబిల్ గ్రంథంలోనే మానవులకు ఫర్గివ్నెస్, పవిత్రత కలుగుతుంది అని మనం గుర్తించాలి. ఆయన మనకు సమాధానం సమృద్ధిగా అనుగ్రహించే చిగురు. మూడవది 9వ వచనం, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉండురు. నేను వారికి చేయు ఉపకారములు, సకల ఉపకారములు గురించిన వర్తమానం జనులు విని, నేను వారికి కలుగజేయ సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందురు. మొదటి ఆధ్యాత్మిక సత్యం హీలింగ్, రెండవది పీస్, మూడవది హోలీనెస్. నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. బైబిల్లో ఉండే దేవుడే క్షమించే దేవుడు. వేరొక చోట క్షమాపణ దొరకదు, దొరికినా అది నిలవదు. దేవుడు అనుగ్రహించు క్షమాపణ. ఒకసారి దేవుడు మనల్ని క్షమిస్తే అంతకంటే అద్భుతమైన ఆశీర్వాదం లేదు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిందే పాపములను క్షమించడానికి. మానవుడు జన్మతా పాపి, అది మనకందరికీ తెలుసు. అయితే ఆ పాపములను క్షమించడానికి ఒక రెస్టోరేషన్ డీడ్ జరగాలి. అది యేసుక్రీస్తు శిలువలో మరణించడం. ఆ శిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు స్వస్థత, పవిత్రత కలుగుతుందన్న సంగతి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను. నీవు నేను జన్మతా పవిత్రులను కానేరం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి పవిత్రుడు కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపి. అదే దావీదు అంటాడు, పాపంలోనే నేను పుట్టి తిని
పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను. గర్భంలో ఉండినప్పటి నుంచి పాపి మనిషి. చాలా హారిబుల్ సిచ్యువేషన్ మనిషిది. కానీ అంతటి పాపపు స్థితిలో ఉన్న మనిషిని క్షమించేవాడు చిగురైన యేసుక్రీస్తు. ప్రభువున పేద నెక్స్ట్ సీజన్లో, లెంట్ సీజన్లో చిగురుని గురించి ఎక్కువ మనం ధ్యానిస్తాం. ఆ బర్నల్ సీజన్లో చిగురింపజేసేవాడు యేసుక్రీస్తు. నీ బ్రతుకు నా బ్రతుకు నీవు అంగీకరించినా నేను అంగీకరించకపోయినా అది ఎండిపోయిన బ్రాండ్ లాంటిదే. అఫ్కోర్స్ వీళ్ళొక సంబంధంగా మనం చాలా అచీవ్ చేసి ఉండొచ్చు, కానీ ఒరిజినల్గా హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ ఏ డ్రై ట్రీ. మనిషి యొక్క జీవితమే ఎండిన బ్రతుకు. కనుక మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించే స్వస్థత, 2 సమాధానం, 3 పరిశుద్ధత. ఈ లోకంలో జన్మించిన ఎవరు కానీ ఎప్పుడు కానీ పరిశుద్ధులు కారు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ఆ రక్తము, ఒక్క రక్తం మాత్రమే సిన్లెస్ బ్లడ్. పాపం లేని రక్తం యేసుక్రీస్తు రక్తం. ప్రతి మానవుని రక్తం పాపంతో కూడింది. ఆ రక్తం యేసుక్రీస్తు క్లెన్సింగ్ చేయడానికి వచ్చింది ఆయన మినిస్ట్రీ. కనుక ఆయన ద్వారా మనము పరిశుద్ధతను పొందుతున్నాం. 4వది, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరంను, ఆనంద శబ్దంను, పెండ్లి కుమారుని స్వరంను, పెండ్లి కుమార్తె స్వరంను, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరం మరలా వినబడును. అంటే కొంతకాలం ఆగిపోయింది 70 సంవత్సరంలో ఆ స్వరం, కానీ మరలా వినబడును. ఇది పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని స్వరం. హల్లెలూయా కోరస్లో ఈ సాంగ్ను మనం చూస్తాం. రెవల్యూషన్లో దేవుడు అనుగ్రహించే ఆ స్వరం పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని స్వరం. బెస్ట్ సాంగ్ ఈ లోకంలో సాంగ్ ఆఫ్ వెడ్డింగ్. ఈ లోకంలో అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన సాంగ్ ఏదంటే యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వెడ్డింగ్ సాంగ్. ఆయన బ్రైడ్ గ్రూమ్, మనం బ్రైడ్. అదే బైబిల్ స్టోరీ అంతా కూడా. ఆదికాండంలో వివాహంతో ప్రారంభించబడిన బైబిల్ స్టోరీ ప్రకటన గ్రంథంలో వివాహంతోనే అంతమవుతుంది. ఆదికాండంలో మొదటి ఆదాము, ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము. బైబిల్ స్టోరీ అంతా కూడా వెడ్డింగ్ స్టోరీ. మన జీవితాల్లో యేసుక్రీస్తుతో వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ మనకుందా? ఆయన పెండ్లి కుమారుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన హస్బెండ్. యేసుక్రీస్తుకు మనకు హస్బెండ్. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరం మరలా వినబడను. కొంతకాలం ఆగిపోయిన ఆ స్వరం మరలా వినబడను. అది వెడ్డింగ్ సాంగ్. ఆ తర్వాత 13వ వచనంలో, మన్యపు పట్టణములలోను, మైదానపు పట్టణంలోను, దక్షిణ దేశపు పట్టణములలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలములలోను, యూదా పట్టణంలోను మందలు లెక్కపెట్టి వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిస్తున్నాడు. షెపర్డ్ కాన్సెప్ట్ ఉంది ఇందులో. చిగురులో యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కాపరి పర్ఫెక్ట్ షెపర్డ్. ఆయన తప్ప పర్ఫెక్ట్ షెపర్డ్ ఈ లోకంలో ఉండే ఛాన్సే లేదు. అందుకనే దావీదు తన ఎక్స్పీరియన్స్లో రాస్తాడు, దావీదు ఒక షెపర్డ్, కానీ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు కాపరి, న్యాచురల్గా షీప్కు షెపర్డ్, కానీ నాకు యెహోవా కాపరి, నాకు లేమి కలగదు. పర్ఫెక్ట్ షెపర్డింగ్ యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చిగురు మనకు కలుగజేసే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన మన షెపర్డ్. షెపర్డ్కు షీప్కు ఉన్న కనెక్షన్ యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నా స్వరం విన్నప్పుడల్లా నన్ను వెంబడించును. ఈ ఎక్స్పీరియన్స్ ఉందా మనకు యేసుక్రీస్తులో? ఆయన స్వరం వింటున్నామా?
షెపర్డ్ వాయిస్ను షీప్ ఎప్పుడు వింటాయి చెప్పండి? ప్రతి క్షణం షెపర్డ్ వాయిస్తోనే ఆ షీప్ను డైవర్ట్ చేస్తుంటాడు, షీప్ను గైడ్ చేస్తుంటాడు, షీప్ను సేవ్ చేస్తుంటాడు. ఇంకా ప్రభువునందు పిల్లరా, ఈ ఉదయకాలంలో ఈ షెపర్డ్ అండ్ షీప్ ఎక్స్పీరియన్స్ మనకుందా? ఆయన నా కాపరి అని మనం చెప్పగలమా? ఆయన కాపరి అయితే నువ్వు ఆ కాపరి మాటలు స్వరంను వింటున్నావని. ఆయన స్వరం ప్రతిరోజు వినాలి మనం. ఈ షీప్ ఒక్కరోజుగా షెపర్డ్ స్వరం వినేది ప్రతిరోజు, ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్. ఆ అనుభవం మనకుందా? కానీ ఉదయకాలంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయున్న ఈ స్థలంలోనూ దాని పట్టణంలన్నింటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపర్లుందు. కాపర్లందరికంటే గ్రేట్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, పర్ఫెక్ట్ షెపర్డ్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మంచి కాపరి. ఆ తర్వాత 15వ వచనంలో 14వ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. యెహోవా వాక్కిదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చినవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. కనుక ప్రభువునందు పిల్లారా, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు. యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగే రైచస్నెస్ గురించి ఎంఫసైజ్ చేస్తుంది ఈ ప్యాసేజ్. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే 15వ వచనం, ఆ దినములలోనే ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. 6వ అనుభవం రైచియస్నెస్. 1 హీలింగ్, 2 పీస్, 3 హోలీనెస్, 4 వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్, 5 షెపర్డ్ ఎక్స్పీరియన్స్, 6 దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. ప్రభువునందు ప్రియులారా, ఆయన నీతిని మనము అనుభవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒరిజినల్గా నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ రైచస్ అండ్ షీ కెనాట్ బీ రైచస్. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారే నీతిమంతులు. అది కూడా అందులో మన కాంట్రిబ్యూషన్ ఏం లేదు, జస్ట్ యాక్సెప్టింగ్ హిజ్ రైచస్నెస్. ఆయనలోనే నీతి ఉందని మనం గుర్తించినప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. 17వ వచనం, ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్నవాడు ఒకడు దావీదునకు ఉండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములను అర్పించుటకును, బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకైన లేవీలలో ఒకడు ఉండక మానడు. హై ప్రీస్ట్ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. మన జీవితాలకు ఆయన యాజకత్వం ఎంత ఆశీర్వాదకరమో మనం గుర్తించాలి. మనంతటా మనం పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ లేదు, కానీ యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించే హై ప్రీస్టుడ్, ప్రధాన యాజకుడుగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీ ఏంటంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విశ్వాసుల కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ఆధ్యాత్మిక విలువలను మనందరి జీవితాల్లో ప్రతిష్ఠించును కాక. మనం ధ్యానిస్తున్న అంశము నీతి చిగురైన యేసుక్రీస్తు. ఆయనలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న హీలింగ్, పీస్, హోలీనెస్, వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్, షెపర్డింగ్, రైచియస్నెస్ అండ్ హై ప్రీస్టుడ్. దేవుడి మాటలు మనందరి ఆశీర్వాదం కొరకు అభిషేకించును గాక.
నన్ను మీరు బేర్ చేయాలి. కారణం ఏంటంటే నాకు నిలుచుండి చెప్పడానికి శక్తి లేదు. అందుకనే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ చైర్ పైన కూర్చొని మాట్లాడుతున్నాను. దేవుడి సందేశాన్ని మనందరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయను గాక. ప్రార్థన చేయండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పరలోకమందున్న మా తండ్రి, నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తులు నీకు మాకు అనుగ్రహించిన నీతి చిగురును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాలను ఫలింపజేసే వర్నల్ సీజన్ను ఆయన మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఆయన ఒక్కడే పవిత్రుడు కనుక మమ్మను పవిత్రులుగా చేయడానికి ఆయన ఒక్కడే ఆధారం. ఆయన పరిశుద్ధ రక్తం, మహిమ రక్తం తండ్రి, ఆ పరిపూర్ణమైన శుద్ధీకరణ మా జీవితాల్లో జరిగించి అద్భుతమైన సంఘంగా మలిసిమని సంఘంలో జరుగుతున్న పరిచర్యను ప్రతి శాఖ ద్వారా నిర్వహింపబడుతున్న పరిశుద్ధ పరిచర్యను ప్రతిష్ఠించి ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.